హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీకి నిజం తెలిసేలా చేసి నలిని చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీని తీసుకుని నలిని అయితే గుడికి వస్తుంది. గుడికి రాగానే ఇంతలో బాబీ అయితే పంతులు గారిని అడుగుతూ ఉంటాడు. పంతులు గారు, నాకు డబ్బులు సహాయం చేసిన ఆవిడ వచ్చిందని అడగంగానే, ఆవిడ ఇంతకు ముందే వచ్చింది బాబు, నీకోసం అమ్మవారి ముందే ఎదురు చూస్తూ కూర్చుంది అంటూ అనగానే ఇంతలో బాబీ అయితే, అమ్మమ్మ ఆవిడికి డబ్బులు ఇవ్వాలమ్మమ్మ, నువ్వు డబ్బులు ఇస్తావా అంటూ అనగానే, సరే బాబీ, ఎంత ఇవ్వాలో చెప్పు, నీకోసం ఎంతైనా ఇస్తాను అంటూ నళిని అయితే చెప్తూ ఉంటుంది. సరే బాబు, డబ్బుల విషయం పక్కన పెట్టి ముందు ఆవిడ్ని కలుసుకుందాం పదా అంటూ పంతులు గారు అనగానే ఇక బాబీ అయితే చాలా సంతోషంగా అయితే పైకి వస్తాడు. పైకి వచ్చి స్వరాన్ని చూసి షాక్ అవుతాడు బాబీ. ఇక స్వర అయితే బాబీని చూసి ఎంతో ప్రేమగా బాబీని కౌగిలించుకుని, బాబీ బాబీ నేను నీ కన్న తల్లిని బాబీ అంటూ ఇక ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది వాణ్ణి చూసి. ఇక బాబీ మాత్రం, నువ్వు నా కన్న తల్లివేంటి, ఈ విషయంలో కూడా నన్ను చీటింగ్ చేస్తున్నావా, అసలు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, నన్ను తీసుకువెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా, నువ్వు అబ్బాయితో కలిసి చీటింగ్ చేస్తున్నావని నాకు అర్థమైంది, అందుకని నువ్వు కనిపించిన నేను రావడం లేదు అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు. అయ్యో బాబీ, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నాన్న, నేను నిన్ను తీసుకువెళ్ళిపోవాలని ఎలా అనుకుంటానురా, నేను నీ కన్న తల్లినిరా, నువ్వు నాకు పుట్టిన, నువ్వు బ్రతుకున్నావని తెలుసుకోవడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది, నువ్వు బ్రతుకున్నావని తెలుసుకున్న తర్వాత ఆ దేవుడు ఇంకా నాకు నిన్ను దూరం చేస్తున్నాడు, నీ కన్న తల్లి కాకపోయినా ఆ రోషినికి నిన్ను దగ్గర చేసి నాకు దూరం చేసి ఆ దేవుడు నన్ను ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉండగా ఇంతలో నళిని అయితే, బాబీ తన మాటలు నమ్మకు బాబీ, నువ్వు మోసపోకు, నువ్వు రోషిని కొడుకువే, నా మనవడవే, తను అబద్ధాలు చెప్తుంది అంటూ నళిని అయితే అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మమ్మ అబద్ధాలు చెప్తుంది అని, తను అబద్ధాలే చెప్పుద్ది, ఎందుకంటే అబ్బాయితో కలిసి చీటింగ్ చేస్తుంది కదా, అందుకని నన్ను మోసం చేసి అబ్బాయికి అప్పగించేయాలని చూస్తుంది అంటూ ఇక అనగానే ఇంతలో అప్పుడే అభి అయితే వచ్చేస్తాడు. బాబీ, నాన్న నువ్వు ఇక్కడే ఉన్నావా, ఏంటి బాబాయ్ నన్ను వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావు, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనుకున్నావు అంటూ ఇక అభి అనగానే, నన్ను చంపాలని చూసిన నువ్వు నా మీద ఇంత ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా, ఎందుకు అబ్బాయి ఇలా నటిస్తున్నావు, నేనంటే ఇష్టం లేకే కదా ఝాన్సీ ఆంటీకి పాపో బాబో పుడితే మళ్ళీ నేను అడ్డుగా ఉంటాననే కదా నన్ను చంపించాలని చూస్తున్నావు, మరి అలాంటప్పుడు నా మానాన్న నన్ను వదిలేయక ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు, నేను బ్రతుకుంటే మీకు ఏం నష్టం వస్తుంది, మీ ఆస్తి నాకు అవసరం లేదు, మీ ప్రేమ నాకు అవసరం లేదు, నాకు అమ్మమ్మ ఉంది కదా చాలు, రోషిని అమ్మ కూడా బతికే ఉంది, అలాంటప్పుడు ఇక మీరు నాకు అవసరం లేదు కదా, మరి నేను మీ దగ్గరికి వచ్చి మీ ఆస్తులు అడిగినట్టు ఇంకేదో అడిగినట్టు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు అంటూ బాబీ అనేసరికి ఆ మాటకి అభి అయితే కుప్పకూలిపోతాడు. ఏంటి బాబాయ్ ఇలా మాట్లాడుతున్నావు, నేను నిన్ను చంపాలని చూసానా, ఎంత మాట అన్నావురా, అంత మాట అనే కన్నా నన్ను ఒక్కసారి పీక పిసికి చంపేసిన ఆనందపడేవాడినిరా అంటూ అభి అనగానే, అదేంటి నువ్వే కదా కైలా వాళ్ళ నాన్నతో చెప్పి నన్ను చంపమని చెప్పింది, కైలా గనుక నన్ను రక్షించుండకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో ఆ సెల్వా చేతిలో చచ్చిపోయి ఉండేవాడిని అంటూ బాబీ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అభి అయితే. అప్పుడే ఉన్నట్టుండి గుడిలో వెతకడానికి సెల్వా అయితే వస్తాడు బాబీ కోసం. ఇక సెల్వాని చూసి అభి అయితే గుడిలోనే సెల్వా చెంప పగలగొట్టి, నిజం చెప్పరా, నీకు నా కొడుకుని చంపమని చెప్పింది నేనా,
నిజం చెప్పు అంటూ అనంగానే, లేదు, మీరు చంపమని చెప్పలేదు, చంపమని చెప్పింది మీరు కాదు అంటూ సెల్వ అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు బాబీ. అయితే మరి నన్ను చంపమని ఎవరు చెప్పారు? నువ్వే కదా మా నాన్న ఇదంతా చేయించాడని చెప్పావు అంటూ అనంగానే, లేదు బాబీ, నిన్ను చంపమని మీ నాన్న చెప్పలేదు, మీ ఝాన్సీ ఆంటీ చెప్పింది అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు సెల్వ. అయితే ఇక ఆ మాటకి బాబీ అయితే బాధపడుతూ ఉంటాడు. బాబీ, నువ్వు నాతో పాటు వచ్చే బాబీ, మనం వీళ్ళెవరి దగ్గర ఉండకుండా దూరంగా వెళ్ళిపోదాము, ఈ స్వర దగ్గర కూడా వద్దు బాబీ అంటూ అనగానే ఆ మాటకి స్వర అయితే ఇక అభి చంపైతే పగలగొడుతుంది. ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు, నీ కారణంగానే కదా ఈరోజు నా బిడ్డ నాకు దూరమయ్యాడు, నీ కారణంగానే కదా ఈరోజు నా బిడ్డ లేకుండా నేను బాధపడుతున్నాను, ఇప్పటికీ నీకు మనసు కరగలేదా? ఇంకా నువ్వు మోసం చేస్తూనే ఉన్నావా అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది స్వర. అయితే ఇంతలో ఇక బాబీ అయితే అడుగుతూ ఉంటాడు, నిజం చెప్పబ్బాయి, నా కన్న తల్లి ఎవరు అంటూ అడగంగానే, నీ కన్న తల్లి ఎవరో రోష్ని కాదు అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు. సరే, బాబీ మీద ఒట్టు వేసి నేను తన కన్న తల్లిని కాదని నిజం చెప్పు అంటూ స్వర అయితే అడిగేసరికి బాబీ మీద ఒట్టు వేసి నిజాన్నైతే ఇక చెప్పలేకపోతాడు అభి. నీ కన్న తల్లి స్వరాయే అంటూ చెప్పంగానే ఇంతలో ఇక బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. నన్ను ఎంత మోసం చేసావు అబ్బాయి, నా కన్న తల్లి రోష్ని అమ్మని చెప్పి నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నా కన్న తల్లి నిజంగా రోష్ని అమ్మే అనుకుని నేను స్వరమ్మని ఎంతగానో బాధ పెట్టాను, తనని ఒక చీటర్ అన్నాను, తనని అనకూడని మాటలన్నీ అన్నాను, నీ కారణంగా ఈరోజు అమ్మ బాధపడేలా చేశాను అంటూ ఇక బాబీ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో నళిని అయితే, నువ్వు బాధపడకు బాబీ, నువ్వు రోష్ని అమ్మ దగ్గరే ఉండు, వీళ్ళ దగ్గర వద్దు, వీళ్ళు స్వార్థంతో నిన్ను పెంచుకుంటారు, రోష్ని అమ్మ అయితే నీ మీద ప్రేమతో పెంచుకుంటుంది, వచ్చే బాబీ, వెళ్ళిపోదాం బాబీ అంటూ నళిని అనగానే ఇక నళిని చంపైతే పగలగొడుతుంది స్వర. అసలు నువ్వెవరివే నా బిడ్డని తీసుకుని వెళ్ళడానికి? నువ్వు అసలు మనిషివేనా? ఒక కన్న బిడ్డని తల్లి దగ్గర నుంచి వేరు చేయడానికి ఎలా పూనుకున్నావు? నువ్వు బిడ్డని కన్న తల్లివే కదా, నీ బిడ్డ కోసం నా బిడ్డని నాకు దూరం చెయ్యాలని చూస్తున్నావే, అసలు నీకు మనసు ఎలా ఒప్పింది? అదే నా పరిస్థితిలో నీ కూతురు ఉండుంటే ఇలాగే చేసేదానివా? నువ్వు అసలు మనిషివేనా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా బిడ్డని నాకు అప్పగిస్తానని మాట ఇచ్చావు, ఆ రోజు నీ కూతురు కూడా నా బిడ్డని నాకు అప్పగిస్తానని మాట ఇచ్చింది, ఆ మాట తప్పినందుకే ఈరోజు ఆ దేవుడు ఆ గతి పట్టించాడు. నీకు అది కూడా అర్థం కావడం లేదా? నీ కూతురు చేసిన మోసం కారణంగానే ఈరోజు తాను ఆ పరిస్థితిలో ఉంది, ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో పడి ఉంది. కానీ నువ్వు మాత్రం ఇంకా అర్థం చేసుకోలేదు అంటూ అనంగానే, చూడు స్వర, నువ్వు నా కూతురికి ఆ గతి పట్టింది అంటున్నావే, ఎవరి కారణంగా పట్టింది? నీ బిడ్డను రక్షించడం కోసం నా కూతురు ఆ పరిస్థితిలో ఉంది, నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నీ బిడ్డని నేను తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, దీంట్లో తప్పేముంది అంటూ అనగానే, తప్పేముందా? అసలు నీ కూతుర్ని బతికించడానికి నా కొడుకుని అక్కడ ఉంచమంటే నేను కూడా అక్కడే ఉండి రోష్ని నార్మల్ మనిషి అయ్యే వరకు ఎంతో ప్రేమగా ఒక సొంత చెల్లెల్ని చూసుకున్నట్టు చూసుకునేదాన్ని. కానీ నువ్వేం చేశావు? నన్ను మోసం చేశావు. నా బిడ్డ నీ దగ్గర ఉన్న లేదని చెప్పి నన్ను ఎలాగైనా నా బిడ్డ నుంచి దూరం చెయ్యాలని చూసావు. ఇక నేను నీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, నా బిడ్డని తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అంటూ స్వర అయితే నళినికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.